హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో జరిగేవన్నీ చూపిస్తున్నా. మామూలుగా ఎవరింట్లో కానీ జరిగేవి ఇవి, కానీ మా ఇంట్లో ఎట్లా జరుగుతుందో పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చూపించలేదు, మధ్యాహ్నం వరకు ఏం చూపించినాను. ఇది మా లైఫ్ స్టైల్. ఓ పక్క అయితే అన్నంకి, ఓ పక్క అయితే పాలు కాఫీకి పెట్టేసినాను. అన్నం అయితే ఉడకబట్టింది, పాలు అయితే కాగిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకుని మహీకి వాళ్ళ ఆయనకి చిన్ని చెమ్మ బాగుంది కదా, క్యూట్ చెమ్మ. ఇది మహి కరెక్ట్ 2 గ్లాసులు. మహిగాడు వాళ్ళ ఆయన ఎంత బాగా అనుకున్నారు. లేచినాడు మహిగాడు, డ్రామాలు చేస్తున్నాడు. మహి కాఫీ తాగవా? కాఫీ ఎవరికో కాఫీ అంట. ఏ గౌరీ లేబా, కొట్టుకునేది డోర్ది. పొద్దున్నే కాఫీలని లేపుకుంటా ఉంటుంది. ఇప్పుడు డ్యూటీ పోకున్నట్లు అట్లే ఉండు. పడే మహి నీకి కానీ కాఫీ, పాలు తాగంటే తాగుడు. నువ్వు నాయన ఇట్లా చేసి అట్లా చేయదు నాయన, మింద పోసుకుంటా కాఫీ. కూర్చోండి. చిత్రాన్నంకి రెడీ చేస్తున్నా. పులిహోర అంటారు కదా, కానీ చిత్రాన్నంకి నిమ్మకాయ యూజ్ చేస్తారు, పులిహోరకి చింతపండు యూజ్ చేస్తారు. అదే రెండింటికి తేడా. లాస్ట్ లెమన్ ఇది పిండుకుంటే చిత్రాన్నం రెడీ.
కొత్తిమీర. రోజు ఇంతే వాళ్ళ ఆయన డ్యూటీకి పోయేటప్పుడు. బ్యాగ్ లంచ్ బ్యాగ్ ఇస్తురా. ఈ పో మీ డాడీకే కదా ఇచ్చేది. అది బ్యాగ్ కాదు మా, ఈ లంచ్ బ్యాగ్. ఎందుకు అట్లా చేస్తాను? ఈ రోడ్లో అయితే ఇక హారన్ శబ్దాలు ఎక్కువ స్వామి. ఈ నెయ్యిలు ఏమి ఇట్లా పోసి పెట్టినారు అనుకున్నారు కదా, ఇవి మంచినీళ్ళు అనమాట. తాగే నీళ్ళు మంచినీళ్ళు అనమాట. ఫిల్టర్ నీళ్ళేం కాదు, మళ్ళీ పోసుకునేకి. మాకంతా ఉప్పు నీళ్ళు అనమాట. ఉప్పులు ఉంటాయి పోసుకునేకి. మహీకి డైలీ 2 రోజులకు ఒకసారి వస్తాయి. ఇవైతే తాగి సరిపోతాయి 2 బిందులు, ఓ డబ్బా. ఆడ చేపల షాప్ ఉంది కదా, ఆడ చేపల షాపు దాని పక్కలోనే నీళ్ళు వస్తాయి. ఆట నుంచి ఎత్తుకొచ్చుకోవాలి పైకి నీళ్ళు. డ్యూటీకి పోయిన తర్వాత ఇంకా అంతా నీట్గా సర్దుకొని ఇల్లంతా అదా ఇలా నీట్గా పెట్టుకున్నాను. ఇలా నీట్గా పెట్టుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే, ఈ వాయిస్ ఓవర్ ఈడ బయట మా ఇల్లు రోడ్లో ఉంది కాబట్టి అంత లారీ శబ్దాలు, స్కూటర్లు, బైకులు, బస్సులు ఇవే సౌండ్స్ వినపడిస్తున్నాయి. అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొన్ని దాంట్లోకి సైలెంట్గానే పెడుతున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వాలని నేనేం అదే పనిగా ఇవ్వటం లేదు. అలా సౌండ్స్ వస్తుంటే డిస్టర్బెన్స్ అవుతుంటుంది కదా, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. నేను లేకుంటే ఇయ్యను నేను. అంతా వాళ్ళ డాడీ డ్యూటీ పోయిన తర్వాత ఇంకా ఇల్లంతా నీట్గా పెట్టుకొని మహీకి స్నానం చేయించి ఇంకా అన్నం తినిపించి ఇంకా వెనుకల నుంచి ఇంకా బట్టలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పిండేసుకొని చేసుకుంటుంటాను. ఇంట్లో ఏమి ఆడవాళ్ళే మూకే ఉండరు కదండి. ఇంకా ఎడిటింగ్ చేసుకునేది, అప్లోడ్ చేసేది అన్నీ ఉంటాయి కదండి. ఈ వీడియోలో నేను ఎందుకు ఎక్కువ కనపడను అంటే, ఇంక సెల్ పట్టుకొని తీసేది నేనే కదా, నేనే ఎలా కనపడిస్తాను. అందుకనే నేను ఎక్కువ కనపడను వీడియోలో. ఎప్పుడో ఒకసారి కనపడిస్తుంటా అంతా. అందుకే నన్ను కామెంట్ కానీ చేసినారు. అంటే సెల్లులో కామెంట్ ఏం పెట్టలేదు, బయట అన్నారనమాట. వీడియోలో నువ్వు కనపడదు, పిల్లోడే కనపడిస్తాడు, నీ వాయిస్ ఒకటే వినపడిస్తుంటుంది అని అన్నారు కొంతమంది. అది కానీ కామెంటే కదండి, ఎట్లా తిరిగి. మహీ కానీ స్నానం ఒకటి చేపిస్తే ఇంకేం పని ఉండదు. రాకీకి ఏమైంది? సరేలే చెప్పు మహి. హలో, హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? జీలకర్ర, వాము, వాటర్, హాట్ వాటర్లోనూ కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతా. పొద్దున్నే తాగితే కొంచెం బాగుంటుంది అనమాట. కాఫీ టీలు అయితే అస్సలు తాగను నేను. నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయినాడు. ఇంకా అన్నం తినేది ఒకటే లేటు. మహి అన్నం పెట్టుకొస్తున్నా. సరే, అన్నం ఎట్లుందో చెప్పు. శనక్కాయ తినాలి కాదు, తినాల్సింది. కూర తిని బాగుందలే చెప్పు. ఇటు చూడపా,
బాగుందా? ఎట్లు చూసినా కిటికీలే ఉన్నాయి మహి, అందుకే వీడియో సరిగ్గా కనపడటం లేదు కదా. బాగా చెప్పు, హలో హాయ్. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి. బాయ్ బాయ్.